రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే చెప్పొచ్చు. అయితే ఈ అనూహ్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పార్టీలో కొంచెం కాంగ్రెస్ మీద బలం పుంజుకుంటుందనే చెప్పొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మన నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి డీసీసీ అధ్యక్షులుగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఆయన సారథ్యం, ఆయన పార్టీలో బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పార్టీలో కార్యకర్తల చేరికలు, పార్టీ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈయన ఒంటి చేత్తో నెల్లూరు జిల్లా రాజకీయాలని ఒంటి చేత్తో ఒక పక్క తీసుకొస్తూ కార్యకర్తలకు ఒక దిక్సూచిలాగా మారిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ చెప్పండి, మీ విద్యాభ్యాసం, రాజకీయ ప్రస్థానం ఇవన్నీ ఎలా జరిగాయి? మాది సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మునుబోలు మండలం అక్కంపేట మా స్వగ్రామం. నాది విద్య ఎంఏ పొలిటికల్ సైన్స్ విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిగా సర్పంచ్గా 2013లో ఆ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యాం. అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి షర్మిలమ్మతో నాయకత్వంలో పనిచేయడం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. కోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత సిటీ కాంగ్రెస్ పార్టీ నెల్లూరుకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్రంలోని అనేక అంశాల మీద అధికార ప్రతినిధిగా, ఈరోజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసిసి వాళ్ళు శ్రీజన్ సంఘటన అభియాన్ అనే కార్యక్రమంలో వాళ్ళు అబ్జర్వర్ను పంపించి నెల్లూరు జిల్లాకు సంబంధించి డీసీసీ నియామకంలో నన్ను డీసీసీ అధ్యక్షుడిగా ఉండమని ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మీకు కంగ్రాట్స్ సార్, డీసీసీ అధ్యక్షుడిగా పదవి తీసుకున్నందుకు. ఇంతవరకు సిటీ అధ్యక్షుడిగా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే యాజ్ ఆఫ్ సడన్గా ఇంత పెద్ద బాధ్యతని మీరు నెత్తి మీద పెట్టారు. దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు కాంగ్రెస్ కష్టకాలంలో ఉండేదానికి ఇది లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద బాధ్యత. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి సీనియర్లతో పాటుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ప్రత్యేకంగా నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ కాంగ్రెస్లో, అంటే ఎక్కడైతే యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటారో నాలాంటి యువతకి, ఇటు ప్రాంతీయ పార్టీలు అవకాశాలు లేక లేదా రాజకీయంగా ఎదగాలని ఉండేటటువంటి అట్లాంటి యువతని ముఖ్యంగా రాజకీయాల్లోకి ఆహ్వానించి నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ నెల్లూరు నుంచే ప్రారంభించాలని నా కోరిక. సార్, ఇప్పుడు మీరు ఈ పదవి తీసుకున్న తర్వాత జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అలాగే కార్యకర్తలకి మీకు మధ్య ఈ బాండింగ్ ఎలా ఏర్పరచుకోబోతున్నారు? ఏ విజన్తో ముందుకెళ్ళబోతున్నారు జిల్లాలో? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం జిల్లా కార్యవర్గ ఎంపిక అనేది జరిగింది. త్వరలోనే కార్యవర్గ సమావేశం ఉంటుంది. ఆల్రెడీ నియోజకవర్గాల్లో గతంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. అదే వాళ్ళ కింద మండల పార్టీ అధ్యక్షులు గ్రామ స్థాయికి గ్రామ కమిటీలోకి తీసుకెళ్లడం ఒకటి. అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రైతు సమస్యలు కావచ్చు, నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలను కూడా రాబోయే రోజుల్లో నిర్ణయాత్మకంగా పోరాటం చేస్తూ ప్రజల్లోకి వెళ్తాం. సార్, ఇప్పుడు చూసుకుంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిందని చెప్పొచ్చు మన రాష్ట్రంలో. అసలు మన రాష్ట్రం అని కాదు, కేంద్రమే తప్ప మిగతా ఎక్కడ కూడా అసలు ఊసలేదు. స్పెషల్గా మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో మేము షర్మిల గారు పీసీసీగా వచ్చారు, అయితే మేము పోటీ చేస్తామన్నారు. బట్ అదేమి మూమెంట్ మనకు కనిపించలేదు. ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అది జరుగుతుందా, లేకపోతే ఏమన్నా విజన్తో ముందుకు వస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరం కూడా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించింది, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటటువంటి ఒక దీంతో మనం కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగడం జరిగింది. కానీ వాస్తవం ఏంటంటే ఒక భాష మాట్లాడే రాష్ట్రాలని ఒకటి ఉండాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ 1956లో తెలంగాణని ఆంధ్రాని కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇటు జై ఆంధ్ర ఉద్యమం కావచ్చు, 1970s 1980sలో పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉంటేనే బాగుంటుందని ఆనాడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొన్నటి రాజశేఖర రెడ్డి గారి వరకు కూడా తెలంగాణ ఆంధ్రాని కలిపి ఉంచిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయే. విధిలేని పక్షంలో విడదీశాల్సి వచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి ఏం కావాలో చట్ట రూపంలో అన్నీ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అన్ని పార్టీలు కూడా ఒప్పుకొని లేఖలు ఇచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ ఆ నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ భరించింది. ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మేలు జరుగుతుందని. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆశిస్తుంది. సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చారు. అయితే అనూహ్యంగా కొత్త పార్టీ పెట్టారు. స్టార్టింగ్లో షర్మిల గారు పార్టీలో ఉన్నారు, తర్వాత ఇదంతా జరిగిపోయింది. దీని గురించి మీరు ఏమంటారు సార్?
రాజశేఖర రెడ్డి వారసుడుగా రాజశేఖర రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ఏ మేరకు కొనసాగించాడు, ఆయన పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలు బేరీజ్ వేసుకున్నారు. బేరీజ్ వేసుకున్న తర్వాత ఘోరంగా 11 సీట్లకు పరిమితమయ్యారు. కేవలం రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఉదాహరణకి జలయజ్ఞం కావచ్చు. జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు అన్ని నీటి ప్రాజెక్టులు పెడితే ఈరోజు జలయజ్ఞాన్ని కనీసం పట్టించుకోకుండా రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోతే పరిస్థితికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. ఇట్లా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ కూడా నెరవేర్చడంలో విఫలమయ్యారు. అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగలేదు. వీటన్నిటి ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్రజాస్వామికంగా ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఇసుక అమ్ముకుంటూ, నాసి రకమైన మద్యం అమ్ముకుంటూ ఇట్లాంటివన్నీ పాల్పడితే రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బహుశా క్షోభించుంటుంది. అందుకే షర్మిలమ్మను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేలా చేసిందేమో అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసురాలు షర్మిలమ్మ, ఆయన ఆశయాల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది. సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేరాలి అంటే ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి. కాకపోతే వీళ్ళు అంటే పదవి మీద వ్యామోహమా, లేకపోతే పార్టీ పెడితే మనకి ఏదన్నా కొత్తగా ఒరుగుతుంది అనే ఇదిలో వీళ్ళిద్దరూ విడిపోయారంటారా? స్పష్టంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడంలో షర్మిలమ్మ పాత్ర చాలా కీలకమైంది. అన్న జైల్లో ఉన్నప్పుడు అన్న కోసం అన్నబంధులు బాణం అని చెప్పి ఈరోజు అన్నను ముఖ్యమంత్రిని చేసింది. ఏదైనా కుటుంబాల విభేదాలు వచ్చినా కూడా అన్న నష్టపోకూడదు అనుకొని పార్టీ ఇక్కడ పెట్టకుండా తెలంగాణలోకి వెళ్ళి తన రాజకీయ ప్రయాణం కొనసాగించింది. అయితే 3700 కిలోమీటర్ పాదయాత్ర తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలిచి, మీరు పోటీ చేసిన దానివల్ల కాంగ్రెస్ ఓటు చీలుతుంది, మీరు ఎవరైతే కేసీఆర్ మీద యుద్ధం చేశారో మీరు చేసినటువంటి యుద్ధంకి విలువ లేకుండా పోతుంది, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వమని అధిష్టానం అడిగిన తరువాత అక్కడ పార్టీని విలీనం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. కాబట్టి ఈరోజు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తరువాత తిరిగి రాజశేఖర రెడ్డి గారి లెగసీని ఆమె కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అని కాంగ్రెస్ శ్రేణులందరం కూడా మాలాంటి వాళ్ళని కూడా రాజశేఖర రెడ్డి బిడ్డను అభిమానించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లేని పార్టీ, అప్రజాస్వామ్యం పరిపాలిస్తుంది. కాబట్టి తిరిగి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించే షర్మిలమ్మ అని చెప్పి మాలాంటి యువత అంతా కూడా కొత్తగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. రాబోయే రోజులు అదే విధంగా కూడా ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓట్లకు వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తిరిగి బీజేపీతోనే అంటకాగతానా, లేదు కాంగ్రెస్ పార్టీతో అయితేనే, కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతాడా అనేటటువంటిది ఆయన నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది, రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వడం కావచ్చు, ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని కూడా ప్రజల్లో కూడా నమ్ముతున్నారు. సార్, రాజశేఖర రెడ్డి తర్వాత పార్టీ వారసురాలుగా లేకపోతే రాజన్న బిడ్డ వారసురాలుగా షర్మిల గారు ఉంటారంటారా, లేకపోతే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చేస్తారనుకుంటున్నారు? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని కలలు కన్నాడో ఆ యొక్క కళలను నెరవేర్చేటటువంటి నాయకురాలు షర్మిలమ్మ. రాబోయే రోజుల్లో త్వరలో పార్లమెంట్లో కూడా రాజ్యసభ సభ్యురాలుగా ఆమెకి రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తున్నారు. ఈ యొక్క రాష్ట్రం తరపున పోరాడే ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకురాలు షర్మిలమ్మగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే ఈరోజు షర్మిలమ్మ పనిచేస్తుంది అనేటువంటి విషయం చాలా స్పష్టం. ఓకే, మావిగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ మేము ఇప్పుడు కూడా ఒక జోక్గానే కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిగణిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి మనం అమరావతిని రాజధాని అనుకున్నాం. ఆ రోజు 2019కి సంబంధించి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అసలు ఆ రోజు వ్యతిరేకించి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్కి ఒక విలువ ఉండేది. అమరావతిని కొనసాగిస్తాను, నేను ఇక్కడ రాజధానిలో ఇల్లు కట్టుకున్నాను, పార్టీ ఆఫీస్ నాది, రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది, చంద్రబాబు గారికి కనీసం ఇల్లు కూడా లేదు, కాబట్టి ఇదే రాజధాని నేను కొనసాగిస్తాను ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ 3 రాజధానులు అన్నారు. సరే, 3 రాజధానుల విషయంలో కూడా శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పారు. శాసన రాజధాని అంటే ఏంటి? అక్కడ శాసన మండలి, అసెంబ్లీ, సెక్రటరేటు, సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నీ కట్టాలి కదా. కనీసం ఒక ఇటుకరాయి కూడా పెట్టకుండా ఈరోజు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మనిషి మారతాడేమోని రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటుంటే పార్లమెంటులో అమరావతిని చట్టరూపం దాల్చాలని వీళ్ళకు తీర్మానం చేసి పంపించినప్పుడు ఆ పార్లమెంట్లో అక్కడ చర్చ జరుగుతుంటే ఈ మావిగన్ వాళ్ళ ఎంపీలు అక్కడ చెప్పు ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని అక్కడేమో
వాళ్ళు ఎంపీలు వాకౌట్ చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో విభజన బిల్లుకి సంబంధించి చట్ట సవరణ జరుగుతుంటే అమరావతి రాజధానిగా పెడతారు, పక్కన పెడితే ప్రత్యేక హోదాను కూడా ఈ చట్టంలో పొందుపరచండి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అవసరాన్ని కనీసం మాట్లాడలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ విభజన బిల్లులో అమెండ్మెంట్ చేస్తున్నారు, సవరణ చేస్తున్నారు, ప్రత్యేక హోదా పెట్టండి, రాష్ట్రానికి సంబంధించి అడిగిన ఒకే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ గారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మావిగన్ అంటే అసలు ఎంత అంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక రాజకీయ అనిస్థితి, అమరావతిలోకి ఎవరు కూడా ఇన్వెస్టర్స్ రాకూడదని ఒక దుర్మార్గం. మీకు చంద్రబాబు మీద కోపం ఉంటే అది వేరే రూపంలో రాజకీయంగా తీర్చుకోవాలి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఒక రాజధాని మీద ఇంత చులకనగా మాట్లాడింది సరికాదనేది మా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారంటారు? కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను, కొట్లాడతాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ, ఉపాధి హామీ పథకానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దానిలో 60-40 ఉండేటటువంటి పరిస్థితి కంటే 90-10 నుంచి 60-40కి బడ్జెట్లో కేంద్రం 60% ఇచ్చి వీళ్ళు 40% భరించమని ఆ చట్టాన్ని రద్దు చేస్తుంటే కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కనీసం మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో మీరు ఏం చెప్పారు? 18 ఏళ్ళు నిండిన మహిళలకు అందరికీ కూడా 1500 రూపాయలు లెక్క నెలకిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, నెలకు 3000 రూపాయలు, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కనీసం ఈ రోజుకి కొత్తగా ఒక పెన్షన్ కూడా, అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరం గడుస్తున్నా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం ముందు పెన్షన్స్ ఆపేశారు. దగ్గర 3.5 సంవత్సరం నుంచి పెన్షన్దారులు అప్లికేషన్లు పట్టుకొని కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా ఈరోజు ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేము భావిస్తున్నాం. సార్, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని మీరు చాలా సందర్భాల్లో చెప్తున్నారు. కాబట్టి మీ వంతుగా మీరు ఏం చేస్తారు? రాబోయే రోజుల్లో ఎంపీలందరికీ కూడా రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి మేము లేఖలు రాస్తున్నాం. మీరు కనీసం ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురండి లోక్సభలో, అదేవిధంగా రాజ్యసభలో అని చెప్తున్నాం. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్తే అప్పుడు వెంకయ్యనాయుడు గారు బీజేపీ తరఫున 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలన్నారు. నరేంద్ర మోడీ గారు తిరుపతి సభకు వచ్చి శంకారాంలో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించింది, బీజేపీ న్యాయం చేస్తుంది, ప్రత్యేకంగా రాయలసీమకు నిధులు ఇస్తాం, అదేవిధంగా క్యాపిటల్కి సంబంధించిన నిధులు ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో వెంకన్న సాక్షిగా అక్కడ తిరుపతిలో సభలో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు గారు కూడా మళ్ళీ 2018లో ప్యాకేజ్ తీసుకుని తూచి ఇది కాదని మళ్ళీ యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఆయన నిరసన తెలియజేస్తూ మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఏదైతే కూటమి నుంచి బయటికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు. కాబట్టి ప్రత్యేక హోదా అవసరం అనేది ఒక చంద్రబాబు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ వీళ్ళు విఫలమయ్యారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రత్యేక హోదా ఇస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి, వస్తేనే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. 90-10 ప్రతి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా 90-10 రేషియోలో మనకి బడ్జెట్ వస్తుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ని ఆదరిస్తారని ప్రత్యేక హోదా విషయం అనుకుంటున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతిని మనకి ఫైనల్ చేసింది క్యాపిటల్గా. సో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు దీని మీద ఏం స్టాండ్గా నిలబడతారు? స్పష్టంగా మేము పార్లమెంట్లోనే చెప్పాం, అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నాం. కాకపోతే అమరావతికి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉందో చట్టంలో, విభజన చట్టంలో మొత్తం నిధులు కేంద్రం భరించాలి. కానీ ఈరోజు కేంద్రం పైసా ఇవ్వకుండా గ్రాంట్ల రూపంలో, లోన్ రూపంలో తెస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలపై ఏనాటికైనా భారం పడుతుంది. కాబట్టి క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన మొత్తం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నాం. సార్, కూటమి ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అయితే మన జిల్లా మీద దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఇప్పుడుంది ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం మొత్తం దృష్టి అంతా కూడా మాకు తెలిసినంత వరకు అమరావతి మీదే ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతాంగానికి ముఖ్యంగా సోమశిల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఈ నెల్లూరు జిల్లా జీవనాడి. దాని యొక్క ఉత్తర కాలం నార్త్ మెయిన్ కెనాల్కి సంబంధించి కూడా పనులు నత్తనడుకను సాగుతున్నాయి. అది పూర్తయితే ఇటు ఉదయగిరి కావచ్చు, అటు కావలి నియోజకవర్గాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దృష్టిలో కూడా కొనసాగించట్లేదు. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మద్దతు ధర, ఈరోజు రైతులు వరి పండించుకొని 16,000కి 15,000 కూడా పుట్టి అమ్ముకుంటుంటే దానికి సంబంధించినటువంటి మండలం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే స్పష్టంగా చెప్పింది, మీరు మండలాల్లో ఫస్ట్ గోడౌన్స్ ఏర్పాటు చేయండి, రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకున్న దానికి ముందు ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే మనం ప్రభుత్వ గోడౌన్లో రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటే ప్రభుత్వం వాళ్ళు గ్యారంటీగా 90% వరకు లోన్ తెచ్చుకుంటారు.
రేట్లు పెరిగినప్పుడు అమ్ముకుంటారు. ఈరోజు తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా ఎటువంటి చర్యలు గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎక్కడ కూడా కొత్త గోడౌన్ శాంక్షన్ చేసి కొత్త గోడౌన్ కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతుల విషయంలో కావచ్చు, సాగునీటి విషయంలో కావచ్చు, ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే కృష్ణాపట్నం పోర్టు కావచ్చు, పోర్టుకి సంబంధించినటువంటి కంటైనర్స్ ఇష్యూ కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందించారు. ఈ రోజుకి ఇప్పటికి కూడా ఆ పోర్టు అదాని వాళ్ళు ఈరోజు కంటైనర్కి సంబంధించిన దాని లాజిస్టిక్స్ కూడా ప్రారంభించలేదు. అదేవిధంగా రైతుల దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఇఫ్కో సెజ్ కావచ్చు, అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టులో కావచ్చు, ఆ పరిశ్రమలు ఎక్కడ కూడా ఈ రోజు రైతులకు అన్యాయం జరిగింది. వాళ్ళకి మళ్ళీ ఈ రోజు పొలాలు ఇచ్చిన రైతులు ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయని రైతులు పొలాలు ఇచ్చారు. అక్కడే ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినటువంటి కృషి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాకి ఘోరంగా, అంటే కూటమి ప్రభుత్వమే కదా, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, అది ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లా లాంటి ప్రాంతానికి యువతకి ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. ఓకే సార్, లాస్ట్ గవర్నమెంట్ చూసుకుంటే రైతులకి ఆర్బీకే ఇవన్నీ కల్పించింది. ప్రజెంట్ మన గవర్నమెంట్ రైతులకి ధాన్యం పండించిన మద్దతు ధర కల్పిస్తామని చెప్పున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా జరుగుతున్నాయి, రైతులకు న్యాయం జరుగుతుందండి? రైతు అనేటటువంటి రైతులకు వాస్తవంగా అయితే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు యూరియా కూడా బీజేపీకి ఓట్లు వేసిన పాపానికి ఈరోజు రైతులు యూరియా కూడా బ్లాక్లో కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. యూరియా బ్లాక్లో కొనుక్కుంటున్నారు, ధరలు పెరిగాయి, ఖర్చు పెరిగింది. కానీ ఏమైనా రైతులకు మద్దతు ధర పెంచామా, లేదంటే మార్కెట్ ప్రైస్ పెంచేటటువంటి ఆలోచనలు చేశామా అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు. కాబట్టి రైతుకు అన్యాయమే జరుగుతుందని భావిస్తున్నాం. సార్, షర్మిల గారు పార్టీలో చేరడం లాభం అంటారా, నష్టం అంటారా? షర్మిల గారు పార్టీలో చేరిన తర్వాతే కదమ్మా కాంగ్రెస్కి సంబంధించి ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. ఈరోజు నేను ఎంట్రీలో కూర్చున్నాను, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా షర్మిలమ్మ నాయకురాలు 3700 కిలోమీటర్లు అక్కడ తెలంగాణలో పాదయాత్ర చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇక్కడ పాదయాత్ర చేసింది. ఈరోజు స్పష్టంగా అన్ని అంశాల మీద అవగాహన ఉండి పరిపూర్ణంగా మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి షర్మిలమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ మంచిగా బలంగా పుంజుకుంటుందని ఆలోచిస్తున్నాను. ఓకే సార్, జనరల్గా కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువ అంటారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి పార్టీ. అంటే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంగా ఉండడం వేరు, పార్టీకి సంబంధించి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇది కూడా మనం పార్టీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఏంటంటే ఎవరికైనా కూడా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. దానికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు, దానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంటుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అనేది ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్నాయి, అవి అలా ఉంటాయి. ఎందుకంటే ఒక చర్చ జరగాలంటే 2 వర్గాలు ఉన్నప్పుడు ఒక చర్చ జరిగి మంచి నాయకుడిని ఎన్నుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కాంగ్రెస్ పార్టీలో నష్టం అనేది ఉండదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. అదే ప్రాంతీయ పార్టీలు అయితే పైన చెప్పిందే కింద చేయాలి, ఇక్కడ మళ్ళీ డిస్కషన్స్ ఏముండవు. బట్ కాంగ్రెస్ పార్టీ ఇస్ నెసెసిటీ ఫర్ దిస్ డెమోక్రటిక్ కంట్రీ. అది అవాస్తవం అంటారు? వాస్తవమే, అవాస్తవం కాదు, వాస్తవమే. బట్ అలా ఉండాలి సిస్టంలో. ఒక అంశం మీద 3-4 చర్చ జరిపితే దానిలోంచి వచ్చేటటువంటి అవుట్కమ్ మనం తీసుకుంటాం. ఈరోజు ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు పైన మావిగన్ అంటే వీళ్ళు కింద కూడా మావిగన్ అనాలి. కాదు అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. సో లీడర్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉంటుంది ప్రాంతీయ పార్టీలో. వెరాజ్ నేషనల్ పార్టీలో 1-2 సార్లు చర్చలు జరుగుతాయి, లేదంటే మనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదని. కాబట్టి ఆ చర్చ జరిగితేనే ప్రజాస్వామ్యం అంటాం. ఆ ప్రజాస్వామ్యం ఉండాలంటేనే జాతీయ పార్టీలోనే అది ఒకటే సాధ్యం. అది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో. సార్, జనరల్గా ఒక పోయం ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. మరి దీనికి దానికి ఎంతవరకు కరెక్ట్? లేదు, కలిసి ఉంటాం. అల్టిమేట్గా నిర్ణయం అనేది ఒక నిర్ణయమే ఉంటుంది. సో ఆ డిస్కషన్స్, డిబేట్స్ అనేది ఎనీ పొలిటికల్ పార్టీలో డెసిషన్స్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఒక రాజధానికి సంబంధించి అమరావతికి పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైకమాండ్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు కూడా వాళ్ళు ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి తర్వాత ఫైనల్గా చేస్తారు. వెరాజ్ ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాంతీయ పార్టీలో, ఇక్కడ చంద్రబాబు గారు చెప్పింది కింద వాళ్ళు వినాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కింద వాళ్ళు తప్ప కింద వాళ్ళు చెప్పేది పైన వాళ్ళు అసలు వినరు. సో కాబట్టి నేషనల్ పార్టీ అనేటప్పుడు ఏంటంటే గ్రూప్ రాజకీయాలు, గ్రూప్ అన్నం కన్నా కూడా ఎక్కువ విస్తృతమైన చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి అంశం అందరి ఒపీనియన్స్ కి వాల్యూ ఉంటుంది. అది ఫైనల్ గా. సార్, ఇప్పుడు మీరు డిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నుంచి పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. అయితే వాళ్ళకి మీరేం చేస్తున్నారు? అయితే చురుగ్గా ఉండే నాయకులకి మీరు ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పష్టంగా నేను ఒక కార్యకర్తగా పనిచేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 12 ఏళ్ళు నిజాయితీ గల కార్యకర్తగా పనిచేశాం. సో కార్యకర్తల కష్టాలు తెలిసిన వాడిని. సో రేపు రాబోయేటటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూడా
కార్యకర్త అనేవాళ్ళు పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బాగుంటుంది. ఆ గ్రామంలో ఆ కార్యకర్తని బేస్ చేసుకుని ఆ పార్టీ నిర్మాణం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు ఒక భరోసా, పార్టీలో పనిచేసి ఎదగాలనుకుంటే లీడర్ లైక్ లీడర్ అంటే ఒక నిత్యంలాగా 10 మందిని పైకి తీసుకొచ్చిన వాడు నాయకుడు అవుతాడు తప్ప. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కష్టకాలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా గౌరవించుకుంటూ కొత్త వాళ్ళని ఆహ్వానించుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. సార్, త్వరలో నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారంటారా? ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో ఇప్పటికే సిటీలో ఒక 10-15 డివిజన్లకు సంబంధించి డివిజన్ ఇన్ఛార్జీలు పెడుతున్నాం. మండల పార్టీ అధ్యక్షులకు సంబంధించి మండలాలు, గ్రామాల్లో మండలాలు అవన్నీ కూడా వర్కౌట్స్ జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఖచ్చితంగా పోటీలో ఉంటాం. బట్ స్థానిక సంస్థల యొక్క రిజల్ట్స్ ఎప్పుడు కూడా రెఫరెండంగా తీసుకోను. ఎందుకంటే స్థానిక సంస్థలు అక్కడ ఉండేటటువంటి స్థానిక పరిస్థితులను బట్టి ఈ యొక్క రాజకీయం ఉంటుంది. వెరాజ్ దేశ రాజకీయాలు నేషనల్ పార్టీ కావచ్చు, స్టేట్కి సంబంధించినటువంటి అంశాలకి దానికి రెఫరెండ్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశం. సార్, మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే పాలిటిక్స్ బాగా ఇదయ్యాయి అని జనాల్లో బాగా ఇదిగా ఉంది. అయితే ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? నెల్లూరు జిల్లా రాజకీయాలు వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు చాలా హోందాగా ఉండేటివి. ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల స్థాయి దిగజారిందనే చెప్పాలి. ఎందుకంటే రేపటి జనరేషన్స్కి ఒక రాజకీయ నాయకుడు రోల్ మోడల్గా ఉండాలి. అతను మాట్లాడే భాష కావచ్చు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు. రేపటి రోజున రాజకీయం అంటే ఇంకా 10 మందికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితే లేకుండా పోతుంది. గతంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఏదైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఛేదరించుకునే స్థాయికి నెల్లూరు జిల్లా రాజకీయ స్థాయి తగ్గిందనేటటువంటి భావన నాలో కూడా ఉంది. తిరిగి రాజకీయాల్లో హోందాతనం పెంపొందించాలి. అంటే రాజకీయం అంటే ఏదో వ్యక్తిగతంగా టార్గెట్లు చేసుకొని ఆ యొక్క దిగజారుడు భాషతో మాట్లాడుకున్నంత మాత్రం గొప్ప నాయకులు ఎవరు? ఒక నాయకులు అనేవాళ్ళు మనం గతంలో ఏదైతే చూసామో నెల్లూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలో నేనున్నాను. సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అడుగున్నాను మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. బట్ మన జిల్లా విషయానికి వస్తే మన నెల్లూరు జిల్లా కాంగ్రెస్కి కంచుకోట లాంటిది. మీరు దాన్ని ఎలా తీసుకోబోతున్నారు? ఫర్దర్గా ఎలక్షన్స్లో ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరించింది. షర్మిలమ్మ గారి చేతికి పగ్గాలు ఇచ్చింది. అదేవిధంగా ఆమె రాజ్యసభలో అడుగుపెడుతుంది. అడుగుపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా కాంగ్రెస్ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసాం. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషాలతోనో వ్యక్తిగత కక్షలతోనో వాళ్ళ సెల్ఫ్ ఎజెండాతో పనిచేస్తాయి. ఈరోజు అవినీతి చూస్తుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మైనింగ్ సంబంధించి ఇసుక, లిక్కర్ వీటిలో ప్రారంభించారు, ఈరోజు దానికి 2 వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా రేపొద్దున అప్రజాస్వామికంగా చంద్రబాబు పరిపాలించారని జగన్మోహన్ రెడ్డికి మనం కుర్చీ ఇస్తే ఆయన కాస్త ఇంకా అప్రజాస్వామిక అంటే లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని వాడుకునే తీరు చూస్తున్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా నేతల ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తుంటే కనీసం పోలీసులు చూసి ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్లు కట్టని పరిస్థితిని మనం ఈరోజు నెల్లూరు జిల్లాలోనే చూస్తున్నాం. తిరిగి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇంకా రావణ కాష్టంలాగా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పక్క వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఒక జాతీయ పార్టీ అయితేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు నాకు అనిపిస్తుంది. సార్, జనరల్గా పాలిటిక్స్ అంటే ప్రజలకు సేవ చేయాలి, ఏదో మనం చెయ్యాలా అన్న ఉద్దేశంతోనే ముందుకు వస్తారు. బట్ ఇప్పుడు చూస్తున్న పాలిటిక్స్ ఒక కక్షపూరితంగా ఏదో చేద్దాము, ఏదో సాధిద్దాము అన్నట్టుగానే వస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయాలని ఆలోచనతోనే వస్తారు. ఉదాహరణకి నేనున్న ఒక గ్రామానికి సర్పంచ్గా ఉన్నాం. ఈరోజు మా మదర్ తల్లిగారు సర్పంచ్గా ఉన్నారు. ఆ గ్రామ రూపురేఖలే మార్చాం. ప్రభుత్వ పాఠశాల మూతపడుతుంటే హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చి దాన్ని అంచెలంచెలుగా హై స్కూల్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలకు ఒక బస్సు పెట్టాం. ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్ కోసం అడిగి హాస్టల్ పెట్టి అక్కడ పిల్లలకి ఈరోజు ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ రాకపోతే కూడా కొంత ఫుడ్ గిడ్డు అన్ని కూడా. కాబట్టి వాటర్ ప్లాంట్స్ పెట్టి సేవ చేయాలనేటటువంటి రాజకీయాల్లోకి వస్తాం. కానీ ఇక్కడ ఉండేటటువంటి జిల్లా పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవేమో. కాబట్టి రాబోయే రోజులన్నా ఈ జిల్లా రాజకీయాలు మారాలి. వ్యక్తిగత కక్షల్లాగా కాకుండా హోందాగా ఉండి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే వాళ్ళందరినీ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయాలు, అధికారము, హోదా వీటి చుట్టూ తిరుగుతున్నాయి. అసలు నిజమైన రాజకీయం అంటే ఏంటి సార్ మీ మాటల్లో? ఈ జిల్లాకు సంబంధించి రాజకీయాల్లో మనం ఒకే ఒక వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. తెలంగాణలో రైతు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఈరోజు
మనకన్నా కూడా తెలంగాణలో కూడా సుందరయ్య గారి పేరు ఇప్పటికి కూడా వినబడుతుంటుంది. కాబట్టి ఈ జిల్లా చాలా గొప్ప జిల్లా. ఇక్కడ ఉండేటప్పుడు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇట్లా ఎందరో మహానుభావులు నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆనం సంజీవ్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి మహామహులు అందరూ కూడా ఈ జిల్లా నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా ఈ జిల్లా. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజాసేవ చేయబట్టి ఈరోజు జిల్లా ఈ స్థాయికి వచ్చిందని మనం అనుకుంటున్నాం. వాళ్ళని స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యూత్కి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి, పోరాడేటటువంటి పటిమ తత్వం తెచ్చుకోవాలి. కాబట్టి రాజకీయాల్లోకి యువత వచ్చేదానికి ఇప్పుడు ఉండేటటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందులో యూత్ కాంగ్రెస్ ఉంటుంది, అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ విభాగం ఉంటుంది, అదేవిధంగా మహిళా విభాగం ఉంటుంది, అదేవిధంగా అన్నిటికి సంబంధించినటువంటి యువతకి మెండుగా అవకాశాలు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా పై స్థాయికి వచ్చారంటే వాళ్ళు యూత్ కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ గాను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా కూడా నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, రాజకీయాలు నెక్స్ట్ జనరేషన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ జిల్లా నుంచి మళ్ళీ ప్రారంభమవుతుందని తెలియజేస్తుంది. సార్, మీ మీద వచ్చిన విమర్శలకు మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు అపోనెంట్కి? రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒకటేంటంటే వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. పాలసీకి సంబంధించి ఏదైనా ఉంటే ఈ యొక్క పొలిటికల్ పాలసీస్ అంటే పార్టీ సిద్ధాంతాల మీద మాట్లాడతాం తప్ప ఏ రోజు కూడా వచ్చే ఆరోపణల్ని వాటి మీద రియాక్ట్ అయ్యి వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి సమయం మనకు అవసరం లేదనేది నా ఉద్దేశం. సార్, ఇంత చెప్పారు, పాలిటిక్స్ గురించి ఇంత అవగాహన ఉంది, ఇంత మంచిగా చెప్తున్నారు. అసలు మీకు పాలిటిక్స్లోకి రావడానికి కారకులు ఎవరా? మీకు పాలిటిక్స్లోకి రావడానికి మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి లెగసీని చూసి, అంటే ఒక మంచి వ్యక్తి అధికారంలోకి వస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా అంటే ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారో కూడా చూసాం, ఎంతమంది బాధపడ్డారో కూడా చూసాం. ఒక నేత అంటే అలా ఉండాలి. ఎందుకంటే రైతులకు సంబంధించి స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు సాగునీరు గురించి కావచ్చు, అదేవిధంగా ఉచిత కరెంటు మీద సంతకం పెడితే రైతులు అప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంటే ఈ ఆత్మహత్యలు ఆగకపోతే మళ్ళీ రుణమాఫీ చేశారు. రుణమాఫీ చేసిన ఆత్మహత్య ఆగల. అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, రైతు అప్పుల పాలు ఎందుకు అవుతున్నాయని ఆలోచించి, ఒకటి పిల్లల చదువు, రెండోది వచ్చేసి వైద్యం, ఏదైనా జబ్బును పడినప్పుడు వైద్యానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినప్పుడు అనే ఉద్దేశంతో దానిలోంచి వచ్చిన ఆలోచనే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. కాబట్టి ఒక నాయకుడు, సరైన నాయకుడిని మనం ఎంచుకుంటే ఆ రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఎంత మారుతుందో ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసాం. కాబట్టి రాజకీయాల్లోకి వస్తేనే మనం 10 మందికి సహాయం చేయగలం అనేటటువంటి లక్షణాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి 2 ప్రధానమైన గుణాలు, క్షమాగుణం ఒకటి, దానగుణం ఒకటి. రాజశేఖర రెడ్డి గారు అడిగిన వెంటనే ఆయన సహాయం చేయాలని అనుకునేటటువంటి ఆ లక్షణం కావచ్చు, అదేవిధంగా శత్రువునైనా కూడా క్షమించేటటువంటి గుణం కావచ్చు. ఇవన్నీ ఒక ఉత్తమమైనటువంటి నాయకుడి లక్షణాలు రాజశేఖర రెడ్డి గారిని చూసాం. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్తోనే రాజకీయాల్లోకి వచ్చాం. మరి ఇప్పుడు ఇన్ని చెప్పారు, ఏ ఒక్క నాయకుడి దగ్గర అయినా మీరు చూసారా సార్ ఈ అంశాలన్నీ, ఈ గుణాలన్నీ? అంటే ఒక్కొక్క నాయకుడి దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిలో మనం మంచిని తీసుకుంటాం, కొన్ని దగ్గర మనం చెడు ఉంటే మనం వదిలేస్తాం. ఓకే సార్, 2029కి మీ లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా 2029కి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు దేశానికి సంబంధించినంత. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన తర్వాత స్పష్టంగా విపక్ష నేతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యవహరించేటటువంటి తీరుని దేశ ప్రజలు సమర్థించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అవినీతి పరులు, లక్షల కోట్లు స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి, నేను ప్రధానమంత్రి అయితే అవన్నీ తీసుకొస్తానని చెప్పారు. అదేవిధంగా డిమానిటైజేషన్ అయితే నల్లధనం మొత్తం బయటకు వస్తుందని చెప్పారు. అదేవిధంగా డాలరు ఆ రోజు మోడీ గారు స్పష్టంగా ఎందుకు 40 రూపాయలు ఉంది, ఇండియన్ కరెన్సీతో డాలర్లు పోల్చుకున్నప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది, నేను వస్తే దాన్ని రెక్టిఫై చేస్తానండి. ఈరోజు డాలర్ మారకం 90 రూపాయలకు వచ్చింది. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్న ఆ రోజున డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, ఈ రోజున డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో హిందుత్వాన్ని నేను కాపాడననేటటువంటి ఒక బ్రాండింగ్ చేసుకున్నారు తప్ప, నాకు తెలిసినంత వరకు సనాతన ధర్మం ఎప్పుడో పుట్టింది, అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఆర్ఎస్ఎస్ వచ్చి ఈ మధ్యన వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొనలేదు. కాబట్టి ఈరోజు బీజేపీ చెప్పిన ప్రతి మాట అబద్ధం. ఈరోజు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే
ఈ దేశం ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రజలకు వచ్చిందని నేను భావిస్తున్నాను. సో చూసారు కదండి, రాష్ట్ర రాజకీయాలని అలాగే జిల్లా రాజకీయాలని నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వివరించారు. అయితే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా పుంజుకుంటుందని గట్టిగా ఆయన నమ్ముతున్నారు. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో మరిన్ని పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక లీడర్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యంత్రి ఛానల్ని ఫాలో అవుతుండండి. నమస్కారం. నమస్తే. Hi Nilor, please subscribe to N3 TV.